హాయ్ అండి, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ ఎలా తయారు చూసిద్దాం రండి. ఫస్ట్ ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 6-7 గ్రీన్ చిల్లీస్, తర్వాత ఆనియన్స్ మొత్తం కలిపి మనం పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 1 కిలో చికెన్ తీసుకున్నాం. చికెన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. దాంట్లో మనం ఈ పేస్ట్ కలుపుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం మనం చికెన్కి మ్యారినేట్ అవ్వడానికి ఒక 2 అవర్స్ తీసి పక్కన పెట్టాలి. దాంట్లో కొంచెం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 కిలోకి 2 ఎగ్స్ అయితే మనకి సరిపోతాయి. మొత్తం ఎల్లో యోక్ తీయకుండా మొత్తం ఎగ్ అలాగే వేసేయాలి. ఎగ్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అన్ని సాసెస్ అవి మొత్తం దాని తర్వాత ఒకటి వేయాలి. నెక్స్ట్ సాల్ట్ మనం ముందలు వేయలేదు కదండి, ఈ స్టేజ్లో మనం సాల్ట్ వేసుకోవాలి. మనం నార్మల్గా అయితే దాంట్లో పుదీనా కొత్తిమీర మిక్చర్లో వేసుకునే మాట అయితే ఇక్కడ కొంచెం చూసి వేసుకోవాలి. అక్కడ ఏం వేయలేదు కాబట్టి మనం ఇక్కడ కొంచెం మసాలాకి ఇంకా చికెన్కి మొత్తం పట్టేటట్టు సాల్ట్ అనేది మనం ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తే మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత సోయా సాస్ వేయాలి. సోయా సాస్ కంపల్సరీ దీంట్లో. సోయా సాస్ వేసిన తర్వాత నెక్స్ట్ వెనిగర్ కూడా వేయాలి. వెనిగర్ వేసిన తర్వాత వెనిగర్ కూడా పులుపుదనం కోసం వేస్తున్నాము. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేయాలి. మొత్తం వేసిన తర్వాత ఇది మొత్తం మసాలా మొత్తం ఇప్పుడు వేసిన ఎగ్స్ అది మొత్తం బాగా కలిపేటట్టు బాగా కలపాలి. ఇది మొత్తం చికెన్ పీసెస్కి దీనికి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. మ్యారినేషన్ కోసమే ఒక 2 అవర్స్ పక్కన పెట్టాల్సి ఉండిద్ది. మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేయాలి. నెక్స్ట్ మైదా అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. దీంట్లో శనగపిండి అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి. ఇంకా మనం పిండిలో ఏమి వేయలేదు. ఫస్ట్ ఇది కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాతే నెక్స్ట్ మనం కార్న్ఫ్లోర్, మైదా ఇంకా శనగపిండి అనేది వేయాలి. ఇది ఫస్ట్ ఈ మిక్చర్ మొత్తం పట్టిన తర్వాత దాంట్లో అది కొంచెం దీనికి మనకి థిక్నెస్ అనేది ఇచ్చిద్ది. లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా, దాంట్లో లోపల కూడా మసాలా అనేది మనం ఫింగర్స్తో స్టఫ్ చేయాల్సి వచ్చింది. దాని లోపలికి పోతుంది, ఎందుకంటే ఆ టేస్ట్ మొత్తం దాంట్లోకి పట్టాలని చెప్పి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనమైతే 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసాము. నెక్స్ట్ మనం దీంట్లోకి శనగపిండి తీసుకుంటున్నాము. శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ పట్టింది పెద్ద స్పూన్ తోటి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం ఇష్టమైతే నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. వెనిగర్ ఏదో ఒకటి ఆప్షనల్, ఏదో ఒకటి కలుపుకోవాలి. వెనిగర్ అయినా కలుపుకోవచ్చు, లేకపోతే మనకి వెనిగర్ అవైలబుల్గా లేకుండా నిమ్మ చెక్క కూడా ఒక 2 నిమ్మకాయలు అనేవి పడతాయి మనకి. నెక్స్ట్ మనం దీంట్లోకి కార్న్ఫ్లోర్ వేసాం కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనం సేమ్ అలాగే మొత్తం చికెన్ పీసెస్కి పట్టేటట్టు మొత్తం కలపాలి. ఇది స్నాక్ చాలా బాగుంది. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకా మనం సైడ్ డిష్గా కూడా దీన్ని మనం కొంచెం డిఫరెంట్గా కావాలన్నప్పుడు ట్రై చేయొచ్చు. ఎక్సలెంట్గా వచ్చింది దీని ఫ్లేవర్. చికెన్కి టేస్ట్గా చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉండిద్ది మనకి. పిల్లలు దీన్ని అయితే చాలా ఎంజాయ్గా ఇష్టంగా తింటారు. కంపల్సరీగా మీరు ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. 4 o'clock స్నాక్స్గా కూడా మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా దీన్ని పిల్లలకి మనం ఇవ్వచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా చికెన్ని మనం 2 అవర్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసి ఇది మొత్తం మనం షాలో ఫ్రై చేయకూడదు, మొత్తం డీప్ ఫ్రై చేయాలి. చిన్నని మంట మీద పెట్టి చేయాలి. లాస్ట్లో కావాలంటే మనం హై ఫ్లేమ్ మీద మొత్తం పీసెస్ ఒకేసారిగా పెడదు, బ్యాచెస్గా దీన్ని మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి గ్రీన్ కలర్లో కూడా ఉండకూడదు, మరి బ్లాక్ కలర్లో కూడా రాకూడదు. ఇది మనకి ఫ్రై అయిన తర్వాత మనకి గ్రీన్ కలర్లో అనేది కనపడదు. కొంచెం ఇలా చూడండి, ఇలా గోల్డెన్ రెడ్ కలర్లో
వచ్చింది. అలా వచ్చేదాకా ఉంచి తీసేయాలి. చూడండి కరెక్ట్ ఈ కన్సిస్టెన్సీలో మనకి రావాలి. ఇప్పుడు చూడండి సెకండ్ బ్యాచ్ కూడా వేసేసాను. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ అయింది కొంచెం. ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు ఒక సైడ్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సైడ్ కూడా చేంజ్ చేసి కొంచెం కలర్ అది కూడా చేంజ్ అయిన తర్వాత మనం దాన్ని ఇంకా తీసి ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ తీసినామంటే పిల్లలకి ఇవ్వకూడదు. 10 మినిట్స్ ఆగిన తర్వాత ఇప్పుడు దీన్ని అలాగే తింటారు పిల్లలు. నార్మల్గా అయితే మనం దీన్ని బగారా రైస్లో కాంబినేషన్గా లేకపోతే పప్పుచారులోకి తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ చూడండి రెడీ అయిపోయింది.